కొత్తిమీరని ఎన్నో రకాల వంటల్లో వాడుతుంటాము. పచ్చళ్ళు కూడా చాలా రకాలుగా చేస్తుంటాం కదా! ఈరోజైతే నేను ఇంట్లో కొత్తిమీర, పుదీనా కాంబినేషన్‌లో పచ్చడి చేస్తున్నానండి. చాలా బావుంటుంది. అన్నంలోకి, టిఫిన్స్‌లోకి కూడా. కొత్తిమీర బాగా వస్తుంది ఇప్పుడు సీజన్‌లో. అందుకని ఇలా అప్పుడప్పుడు చట్నీస్, కూరలు అవన్నీ కూడా చేస్తూ ఉంటానండి. హెల్త్‌కి మంచిది కదా! ఉప్పు నీళ్ళల్లో కొత్తిమీరని, పుదీనాని బాగా కడిగేసుకొని కాసేపు అలాగా ఆరబెట్టేసి కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మినప్పప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసేసి ఇవన్నీ కూడా కొంచెం సేపు వేగిన తర్వాత కారానికి తగ్గట్టుగా కొంచెం ఎండుమిర్చి, ఒక 4 ఎండుమిర్చి, ఒక 5-6 పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇవన్నీ కూడా చక్కగా లో ఫ్లేమ్లో వేయించేసుకున్న తర్వాత దీనిలో కొంచెం ఇంగువ వేయాలన్నమాట. మీకు ఇంగువ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోండి. నేనైతే పచ్చళ్ళల్లో ఇంగు కంపల్సరీ వేస్తాను అనమాట. ఇలా పోపు వేయించి పక్కన పెట్టేసుకుని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుని ముందుగా పుదీనాను వేయించుకోవాలి. కొంచెం సేపు అలా వేయించుకున్న తర్వాత దీనిలోనే మళ్ళీ మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి. కొత్తిమీరలో ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని డాక్టర్స్ చెప్తూ ఉంటారు కదా. బీపీని, ఒత్తిడిని తగ్గించి గుండెకి చాలా మంచిదని, అలాగే హెయిర్కి, స్కిన్కి అన్నిటికీ కూడా చాలా మంచిదని చెప్పేసి కొత్తిమీరని తరచూ ఇలా పచ్చళ్ళలాగా కానీ లేదా కూర కూడా చేస్తుంటానండి. కొత్తిమీరలో శనగపిండి వేసి చాలా బాగుంటుందన్నమాట. ఆ కూర ఇంకోసారి ఎప్పుడైనా ఒక చిన్న షార్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. ప్రతి వంటల్లో కూడా కొత్తిమీర మాత్రం కంపల్సరీ వాడుతూనే ఉంటాను. ఇలా కొంచెం సాల్ట్ వేసాం కదా, జస్ట్ అలా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి 2 నిమిషాలు, ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పక్కన ఒక చిన్న గిన్నెలో ఒక చిన్న టీ గ్లాస్తో కొంచెం వాటర్ పోసేసుకుని, ఒక పావు గ్లాస్ వాటర్ పోసేసుకుని, ఒక నిమ్మకాయ సైజంత చింతపండుని నానబెట్టుకోవాలన్నమాట. వేడి నీళ్ళలో నానబెడితే తొందరగా మనం గ్రైండ్ చేసినప్పుడు గ్రైండ్ అయిపోయి ఆ తొక్కులాగా కనిపించకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు 2 నిమిషాలు అయిపోయిందండి. ఒకసారి మూత తీసేసి మొత్తం అంతా కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. మన ఛానల్ చాలా రకాల చట్నీ రెసిపీస్ ఉన్నాయండి. ఎవరిని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు అవి కూడా చూసేయండి. ఇప్పుడు మనం వేయించుకున్న పోపు అంతా ఒక మిక్సీ జార్లో వేసేసి కొంచెం బెల్లము, పసుపు, నానబెట్టుకున్న చింతపండు వేసేసి కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీర, పుదీనా కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చిన్న పోపు అనమాట. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, వెల్లుల్లి ఇంట్రెస్ట్ లేకపోతే ఇంగు వేసుకోండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఆల్రెడీ నేను గ్రైండ్ చేశాను కాబట్టి ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి మాత్రమే వేస్తుంది అనమాట. ఈ పచ్చడి చాలా చాలా బాగుంటుందండి అన్నాల్లోకి, టిఫిన్స్లోకి కూడా. మన ఛానల్లో చాలా రకాల చట్నీ రెసిపీస్తో పాటుగా చాలా చాలా రకాల కంటెంట్స్ ఉన్న వీడియోస్ ఉన్నాయండి. ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు తీరిగ్గా ఉన్నప్పుడు మన ఛానల్ని విజిట్ చేసి మన ఛానల్లో వీడియోస్ అన్నీ చూసి కంటెంట్స్ అన్నీ మీకు నచ్చితేనే మన ఛానల్ని ఫాలో అవుతుండండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.